సార్, కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము, రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము సప్లై చేస్తానికి పూనుకుంటే, ఒక్క గుడివాడలో చూసుకుంటే 40, గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే 40,000 కార్డులు ఉన్నాయి అధ్యక్ష. దానిలో 12,000 కార్డులకు మాత్రమే, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రమే చేరిన పరిస్థితి. మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి తెలిసిందే. సో ఫైనల్గా ఆ పాత మంత్రి మీద మీ ఎంక్వైరీ వేసి మీ మొత్తం బయటికి తీయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా మా సొంత నియోజకవర్గంలోనే 12,000 మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. 40,000లో 12,000 మాత్రమే జరిగినాయి అంటే, ఈ మిల్లర్లతోటి కలిపి కొమ్మక్కయ్యి ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు, మాజీ మంత్రి, మరి ఈ జేసీ కూడా కలిపి చేసిన అక్రమం అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మంత్రి గారు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష. ఇంకో